హనుమాన్ చాలీస చదవటం వల్ల కలిగే ప్రయోజనాలు. హనుమాన్ చాలీస పారాయణం సుందరకాండ పారాయణంతో సమానం. మీరు ప్రతిరోజు 108 సార్లు చొప్పున 40 రోజులు పారాయణం చేసిన సర్వకార్యసిద్ధి అగును. ఒకే ఆసనమున కూర్చుని 108 సార్లు పారాయణం చేసిన విశేష కార్యసిద్ధి అగును. నిత్యము 3 వేళలు ఒక పర్యాయమని పండించిన వారి యోగక్షేమములు భక్త రక్షకుండగు హనుమంతుడే తాను స్వయముగా చూసుకొను. ఇది నాకు హనుమాన్ చాలీస పుస్తకంలో కనబడినప్పుడు నేను దీన్ని చూసినప్పుడు అప్పటికి హనుమాన్ చాలీస చదవటం కంఠస్థం రాదు. నాకు కంఠస్థం వచ్చినాక ఇది నా మైండ్లో ఉందన్నమాట. అప్పుడు నేను సరే ఇది చేద్దాము అని చెప్పేసి హనుమాన్ చాలీస చదవటం కంఠస్థం వచ్చిన తర్వాత 108 సార్లు చదవటం అనేది ఒక టార్గెట్ పెట్టుకుని మొత్తమే 108 సార్లు చదివా. అది 2 నెలలు 3 నెలలు ఉండే. ఆ తర్వాత 108 సార్లు ఒకరోజు ఎందుకు చదవకూడదని చెప్పేసి ఆలోచన వచ్చి 108 సార్లు ఒకరోజు ప్రయత్నం చేస్తే చేయగా 108 సార్లు చేయగలిగా. తర్వాత ఒకే ఆసనం కూర్చొని 108 సార్లు చేయడానికి ప్రయత్నం చేసా, కానీ అది చాలా కష్టం. అది అవ్వదు, కాళ్ళు పట్టేస్తాయి అన్నమాట. నేను మొత్తం ఇక చాలా కష్టం. అది ప్రయత్నం చేస్తే అవుద్దాం, కానీ చాలా కష్టం అది. సరే 108 సార్లు ఒకరోజు చేయడం అనేది నాకు అలవాటు అయిపోయింది. అట్లా దగ్గరగా 1.5 సంవత్సరం పైన చేశాను 108 సార్లు రోజు. అంటే అంత చేయబట్టే నాకు ఆంజనేయ స్వామి ఏం చేశాడంటే, ఆంజనేయ స్వామి యాక్చువల్గా అది చేయడానికి కారణం ఏంటంటే, అంటే నువ్వు 1 సంవత్సరం పాటు చేయడానికి కారణం ఏంటంటే, ఆయన ఈ హనుమాన్ చాలీస చదవటం 1,00,000 సార్లు చదువు అనే ఒక ఆలోచన నాకు రప్పించాడు అనమాట. అప్పుడు 1,00,000 చదవడానికి నేను లెక్క కోసం నెంబర్లతో లెక్క పెడుతుంటే ఆయన నాకు ఆలోచనలోకి వచ్చి, నెంబర్లో కాదు నువ్వు హనుమాన్ చాలీసకి సరి సమానం ఒక అక్షరం కనుక్కోమన్నాడు. అప్పుడు నేను కనుక్కుంటాకి ప్రయత్నిస్తుంటే ఓం అనుకున్నాను నేను. ఆయన నా ఆలోచనలోకి వచ్చి రామ్ అనే మంత్రాన్ని నాకు ప్రసాదించాడు. అంటే ఒక అక్షరం అన్నాడు, రామ్ అనేది. అప్పుడు ఇక ఆ విధంగా నేను ఈ హనుమాన్ చాలీస చదవటం వల్ల కలిగే ప్రయోజనాలు హనుమాన్ చాలీస పుస్తకంలో చూడటం వల్ల, 108 సార్లు ప్రయత్నం చేయడం వల్ల, ఆయన దృష్టిలో పడినప్పుడు నాకు ఆయన ఈ రామ్ అనే మంత్రాన్ని ప్రసాదించి, మరి అప్పటి నుంచి ఇప్పటికి 1 కోటి పైన రామ్ అనే మంత్రాన్ని రాయటం, మళ్ళీ ప్రదక్షిణల ద్వారా దగ్గరగా ఒక 8 లక్షల ప్రదక్షిణల ద్వారా, మరి అది కూడా ఒక 1 కోటి సార్లు రామ్ మంత్రాన్ని జపించడం. దీని అంతటికీ మూల కారణం ఈ పుస్తకంలో ఇది నా కళ్ళ ముందు పడటం వల్ల
నేను దీన్ని చూడబోతే ఇవన్నీ అయ్యేది కాదు. రామ్ అనే మంత్రాన్ని కోడిసెల్లు వేయటం, ఇన్ని ప్రదక్షిణలు చేయటం, ఈ ఈ తపస్సు, ఈ సాధన అనేది దాదాపు జరిగేది కాదు. అంటే ఇప్పుడు మీకు నేను ఈ చేసి దీని ప్రయోజనం, నేను సాధించిన ప్రయోజనం కూడా మీకు తెలియజేస్తున్నాను అనమాట. ఇది చాలా గొప్ప సాధన. ఇది చేయగలిగితే ఎవరి జీవితాలైనా సరే మారిపోతాయి, మంచి బుద్ధి వస్తుంది, బాధ్యతలు తెలుస్తాయి, ఒక ఉత్తమమైన వ్యక్తిగా మారుతారు. ఉత్తమమైన వ్యక్తి అంటే అది పెద్ద కష్టం కాదు. ఒకరి మీద ఆధారపడుకోకుండా, సాధ్యమైనంత వరకు అబద్ధాలు ఆడుకోకుండా, మోసం చేయకోకుండా, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నీ బాధ్యతలు తెలుసుకుని మంచి మనిషిగా బతకడమే ఉత్తమమైన వ్యక్తి. దానికన్నా మించి ముందుకెళ్ళిపోతారు. దాన్ని మనం నిరూపించడం కానీ, మోక్షం అనేది ఈ మనిషి జీవితానికి మూల కారణం మోక్షమే అని గనక నిజమైతే ఈ సాధన బాగా ఉపయోగపడుద్ది. ఎవరైనా మోక్షం సాధించాలంటే అనిల్స్వామి కళ్ళల్లో పెడితే ఖచ్చితంగా ఆయన మీకు దానికి కావాల్సిన ట్రైనింగ్ మొత్తం ఆయన ఎత్తాడు. అంటే హనుమాన్ చాలీసా చదివిస్తా కూర్చోడు ఆయన ముందు తీసుకెళ్ళిపోతాడు. అదే నాకు అట్టాగే రామమంత్రం ప్రసాదించి, మరి విష్ణుమూర్తి అవతారాలు కానీ ఈ సృష్టికి అండ్ మనకి అనేక రకాలుగా మనకు జ్ఞానం వస్తూ ఉంటుంది. దాన్ని మనకంటూ తెలుస్తుంది, కానీ మనం వేరే వాళ్ళు నిరూపించలేము. కానీ ఆ జ్ఞానం అనేది ఖచ్చితంగా ఈ పంచేంద్రియాలు శుద్ధి అవుతాం వల్ల, ఏకాగ్రత పెరగటం వల్ల, సూక్ష్మ బుద్ధి లభించడం వల్ల మీకు చాలా ఉపయోగాలు ఉంటాయి. ఒకవేళ మోక్షం ఉందని లేదనుకున్నా, దేవుడు ఉన్నాడు లేడనుకున్నా, సూక్ష్మ బుద్ధి అయితే వస్తుంది మీకు ఖచ్చితంగా. చాలా వరకు మీరు అభివృద్ధి చెందుతారు. అంటే అభివృద్ధి చెందుతామంటే మీకు తెలివితేటలో జ్ఞానం అన్నిటికీ మూలం. మీరు గొప్పవాళ్ళు అవ్వాలంటే, ఎవరైనా గొప్పవాళ్ళు అన్నా, ఏదైనా సాధించాలన్నా కావాల్సిందండి మంచి బుద్ధి, జ్ఞానం, సూక్ష్మ బుద్ధి. ఇవన్నీ రావడానికి ఈ సాధన అనేది, ఇప్పుడు నేను మీకు పంచేది హనుమాన్ చాలీసా చదవడం వల్ల కలిగే ప్రయోజనాలు అనే సాధనం ద్వారా చాలా సంపాదిస్తారు. అందుకని నాకు దీన్ని మీకు అందరికీ పంచాలని, నేను సాధించిన ప్రయోజనం మీకు కూడా తెలియజేయాలని చెప్పేసి చేయాలనిపించింది. ఇదంతా మీతో పంచుకుంటున్నాను అనమాట.